శ్రీమాత్రే నమః. చివరి కార్తీక సోమవారం రోజున శివుని పూజా విధానం పాటించవలసిన నియమాలు ఏంటో తెలుసుకుందాము. ఎలాంటి సమస్య అయినా వారం రోజుల్లో తీర్చగల ఏకైక దీపం ఈ నారికేల దీపం. కొబ్బరికాయతో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అంటారు. ఇది వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు. మీ జీవితంలో ఒక్కసారి అయినా సరే కొబ్బరికాయతో దీపం వెలిగించాలి అని పండితులు చెబుతున్నారు. మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలన్నీ గట్టెక్కించే ఏకైక దీపం ఈ నారికేల దీపం. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు, అప్పుల బాధలు, ఇలా ఎలాంటి సమస్య ఉన్నా సరే ఈ నారికేల దీపాన్ని వెలిగించి చూడండి. ఆ శివుడి అనుగ్రహం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలన్నీ తీరిపోతాయి. నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి, ఏ రోజు వెలిగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి, ఈ దీపం వెలిగించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. దేవతలకే దేవుడైన ఆ పరమేశ్వరునికి 3 కళ్ళు ఉంటాయి. అలాగే కొబ్బరికాయకు కూడా 3 కళ్ళు ఉంటాయి. కాబట్టి ఆ పరమేశ్వరునికి కొబ్బరికాయకి చాలా అనుబంధం ఉంటుంది అని పండితులు చెబుతున్నారు. కొబ్బరికాయలో 3 దేవతలు నివసిస్తారు. సంపదకు నిలయమైన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం. 3 దేవతలకు కూడా కొబ్బరికాయ అంటే ఎంతో ప్రీతికరం. అందుకే మనం గుడికి వెళుతున్నప్పుడు ప్రతిసారి కొబ్బరికాయను తీసుకువెళ్తాం. కాబట్టి ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయతో దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం కలుగుతుంది. ఈ నారికేల దీపాన్ని సోమవారం రోజు వెలిగిస్తే 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అన్ని దీపాల కంటే ఈ నారికేల దీపం చాలా శ్రేష్టమైనది. శివునికి ఇష్టమైన సోమవారం రోజున కొబ్బరికాయతో దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా సరే వారం రోజుల్లోనే నెరవేరుతుంది. అలాగే మీ ఇంటిపై శివుని అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ నెల నవంబర్ 25న చివరి కార్తీక సోమవారం. ఈ రోజున ఖచ్చితంగా నారికేల దీపాన్ని వెలిగించాలి. ఎంతో శక్తి ఈ నారికేల దీపానికి ఉంటుంది. ఏదైనా ఒక సోమవారం రోజున స్త్రీలు తలస్నానం చేసి మీ ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకుని పసుపు నీళ్లను చల్లుకోవాలి. ఇక పూజ చేసే స్త్రీలు నిండు ముత్తైదులాగా తయారవ్వాలి. చేతులు నిండుగా గాజులు వేసుకొని నుదురిన కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని కొత్త చీర కట్టుకొని ఇంట్లో పూజలు ప్రారంభించాలి. ముందుగా మీ పూజా గదిని శుభ్రం చేసుకుని మీ పూజా గదిలో ఉన్న శివ పార్వతుల చిత్రపటాన్ని తడుగుడ్డతో తుడిచి గంధంతో బొట్టు పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లోనూ శివుడికి కుంకుమతో బొట్టును పెట్టకండి. కేవలం గంధంతోనే బొట్టు పెట్టాలి. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటారు. కాబట్టి చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని శివుడికి సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు సంతోషంతో పొంగిపోతాడు. కాబట్టి మీ పూజా గదిలో ఉన్న శివ పార్వతుల పటానికి ఎల్లప్పుడూ గంధం బొట్టు మాత్రమే పెట్టాలి. ఇక శివుడికి ఇష్టమైన పూలతో శివ పార్వతుల ఫోటో నిండుగా అలంకరించుకోవాలి. బిల్వపత్రం అంటే శివునికి చాలా ఇష్టం. కాబట్టి నారికేల దీపాన్ని వెలిగించే రోజున శివుడికి ఇష్టమైన బిల్వపత్రాలను, పూలను సమర్పించడం వల్ల మీరు చేసిన పూజకి రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. బిల్వపత్రాలు అందుబాటులో లేని వాళ్ళు పారిజాత పుష్పాలు కానీ, శంకు పుష్పాలను కానీ, గన్నేరు పుష్పాలను కానీ, జిల్లేడు పూలు కానీ శివునికి సమర్పించవచ్చు. వ్యాపారం చేసేవారు గన్నేరు పూలతో శివుడి పూజిస్తే మీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. శంకు పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది. జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే 7 తరాల తిరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. వెలగపండును శివుడికి సమర్పిస్తే పుత్ర సంతానం వరిస్తుంది. ఈ విధంగా రకరకాల పూలతో శివ పార్వతుల ఫోటోలు నిండుగా అలంకరించుకోవాలి. ఈ చివరి కార్తీక సోమవారం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి చన్నీటి స్నానం చేసి బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకోవాలి. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు. కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నారికేల దీపం వెలిగించాలి. కొబ్బరి చిప్పలో వెలిగించే దీపమే నారికేల దీపం అని అంటారు. కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఉదయం ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె పోసి మీ పూజా గదిలో దీపం వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది.
ఒక పచ్చి కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 3 ఒత్తులను దీపం వెలిగించాలి. ఈ నారికేల దీపం వెలిగిస్తే మీ జన్మ ధన్యమైపోయినట్లే అని వేద పండితులు చెబుతున్నారు. ఈ కొబ్బరి దీపం వెలిగించలేని వారు 2 పిండి ప్రమిదలు తయారు చేసి వాటిలో దీపారాధన చేయవచ్చు. ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఉదయం ఇంట్లో ఇలా పూజ చేసి ఉదయం మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర 365 ఒత్తులతో దీపం వెలిగించాలి. ఈ రోజున వెలిగించే దీపాల వల్ల శివుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. శివాలయంలో వెలిగించే దీపాల వల్ల మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అనంతమైన ఐశ్వర్యం కలుగుతుంది. శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి. కాబట్టి కార్తీక సోమవారం నాడు ఎవరైతే విభూదిని పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటారట. మరియు ముఖ్యంగా ఈ చివరి కార్తీక సోమవారం నాడు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు 2 మట్టి దీపాలను వెలిగించాలి. ఈ పవిత్రమైన కార్తీక సోమవారం నాడు నంది కొమ్ముల మధ్య నుండి ఆ శివయ్యను దర్శించుకున్న వారికి సర్వపాపాలు తొలగిపోతాయి. జన్మజన్మల అదృష్టం పొందవచ్చు. మరీ ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు శివునికి బిల్వ పత్రాలను సమర్పిస్తే ఆ శివయ్య సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే గన్నేరు పూలతో శివుని పూజించిన వారికి విపరీతమైన ధనం కలుగుతుంది. ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ సొంతింటి కల త్వరగా నెరవేరాలంటే ఏదైనా భూమి కొనాలైనా గరికతో కలిపిన నీటిని వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరుతుంది. ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు 3 దేవతలతో కలిసి శివాలయంలో దర్శనమిస్తాడు. కాబట్టి ఇంతటి పవిత్రమైన కార్తీక సోమవారం నాడు శివాలయంలో ఉండే నంది చెవిలో మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకుంటే ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టు దగ్గర 5 ప్రదక్షిణాలు చేస్తే 3 దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ చివరి కార్తీక సోమవారం నాడు తులసి దగ్గర దీపం వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి. ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీ కటాక్షం తప్పకుండా లభిస్తుంది. అలాగే ఈ కార్తీక మాసం అయిపోయేలోపు ఉసిరి చెట్టు కింద తప్పనిసరిగా వనభోజనాలు చేయాలి. ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు. కాబట్టి కార్తీక మాసంలో ఉసిరి చెట్ల కింద వనభోజనం చేసిన ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించిన శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదంతో విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు. ఓం నమః శివాయ అనే మంత్రానికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి చివరి కార్తీక సోమవారం నాడు మీ పూజా గది ముందు కూర్చొని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీ కోరికలను విని ప్రసాదిస్తాడు. ఈరోజు నదీ స్నానం తప్పకుండా చేయాలి. చేయలేని వారి ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, కృష్ణ ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేస్తే నదీ స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో శివుని అనుగ్రహం సులభంగా పొందాలంటే శివునికి సాంబ్రాణి ధూపం సమర్పిస్తే ఆ శివయ్య ఎంతో ప్రసన్నుడవుతాడు. ఆవు నేతితో దీపారాధన చేస్తే 3 దేవతలకు పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది. మీ ఇంటి పేదరికం తొలగిపోతుంది. మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే ఈ చివరి కార్తీక సోమవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు శివునికి నైవేద్యంగా బెల్లం ముక్క, పరమాన్నం నివేదిస్తే మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మరి కొద్ది రోజుల్లోనే కార్తీక మాసం ముగిసిపోతుంది. కాబట్టి ఈ కార్తీక మాసం ముగిసేలోపు కార్తీక పురాణం చదివినా కనీసం విన్నా సరే 7 జన్మల పుణ్యఫలం దక్కుతుందని నమ్మకం. ఈ కార్తీక మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు శివ చాలీసా పారాయణం చేసి మీ కష్టాలన్నీ దూరమైపోతాయి. ఈ కార్తీక సోమవారం చేసే దీపారాధన వలన జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. కార్తీక సోమవారం చేసే దానాలకు ఎంతో మంచి ఫలితం లభిస్తుంది.
చూశారు కదండి, ఈ చివరి కార్తీక సోమవారం రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసి సాయంత్రం శివాలయానికి వెళ్ళి 365 ఒత్తులను వెలిగించండి. ధన్యవాదములు.